పిల్లలకి నచ్చే విధంగా స్నాక్ చేయాలంటే ఇలా ముందుగా అటుకులు తీసుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి ఆ తర్వాత వేరుచిన పప్పులు పెద్ద కప్పు వేసుకునేసి వాటిని బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేసి ఆ తర్వాత అదే నూనెలో తినే శనగలు కూడా ఒక కప్పు తీసుకొని జీడిపప్పు ఒక 10 దాకా తీసుకునేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసి అవి కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు అదే నూనెలో వెల్లుల్లి గడ్డను కూడా ఇలా వేసి వాటిని కూడా ఫ్రై చేసి అదే ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత కరివేపాకు దాన్ని కూడా చిటపట్లాన్నిచ్చి తీసి ప్లేట్లో వేసి ఇప్పుడు మనం అటుకులు అదే నూనెలో వేసుకునేసి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన వాటిని అవి కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసి ఇవన్నింటినీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసి కారము, ధనియాల పొడి, సాల్టు, పసుపు ఇవన్నిటిని వేసి ఇలా బాగా కలుపుకొని వేడివేడిగా స్నాక్స్ తింటే సూపర్ అంటే సూపర్ అండి.